Hello guys, welcome to TVG Teja Vlog యూట్యూబ్ ఛానల్. ఈరోజు సంథింగ్ స్పెషల్ ఇన్ దిస్ వీడియో. ఏంటంటే నేను కుక్ చేస్తున్నాను. సో అదేంటిదంటే ప్రాన్స్ అనమాట. ప్రాన్స్ ఇప్పుడు కుక్ చేస్తున్నాను. సో నేను ప్రాన్స్ ఇప్పుడు రోజు చేస్తున్నా, అది చూడండి. ఇవే అనమాట. సో అట్లా రోస్ట్ చేసినాక ఆల్రెడీ కొన్ని గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్ కట్ చేసుకున్నా. యాజ్ యూజువల్గా నేను కొన్ని టమాటోస్ కూడా కట్ చేసుకున్నా. సో ఎక్కువ గ్రేవీ రావడానికి నేను టమాటోస్ ఎక్కువ తీసుకున్నా. సో మనకు కొద్దిగా స్పైసీ రావాలంటే కొద్దిగా మనం కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు, చిల్లీ పౌడర్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేయబోతున్నా. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకోవాలి అండ్ రెగ్యులేటర్ ఆన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ నాబ్ కొద్దిగా మనం ఓపెన్ చేసుకుని సిమ్లో మిడిల్లో పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఆన్ అయిపోయింది. మనం ఆయిల్ కూడా పోసేసుకోవాలి. నేను అంతకుముందు పన్నీర్ కర్రీ కూడా వేసిన, అది కూడా నేను ఛానల్లో వస్తుంది. సో అది కూడా చూడండి ఒకసారి. సో నేను ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. సో నెక్స్ట్ అది కొద్దిగా వామ్ హీట్ అయిన తర్వాత ఏం చేయాలంటే మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి, జీరా వేసుకోవాలి. సో అవి కూడా నేను వేసేసుకుంటాను. సో అవి కుక్ అయిన తర్వాతకి నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. కెన్ సీ హౌ రోస్టెడ్ ఇట్ ఈస్. బాగుంది కదా, టేస్ట్ మాత్రం అలా ఉంటుంది. కటింగ్ అందరూ తెలిసే కాబట్టి నేను ఆ వీడియో తీయను. సో అవి ఆల్రెడీ కుక్ అయిపోయినాయి. గ్రీన్ చిల్లీ మీ దగ్గర ఏదైనా ఒక గంట తీసుకోండి కలపడానికి. సో అది కొద్దిగా నేను సిమ్లో పెట్టినాను. అది కుక్ అయ్యేలోపు ఇది కొద్దిగా మనం వాటర్లో ముంచి తీస్తే ఇదిగా క్లీన్ అవుతుంది. సో ఆ మిక్చర్ని మనం రిఫ్రెష్ చేసుకోవచ్చు. సో ఇది కుక్ అవుతుంది, బ్రౌనిష్ కలర్ రాలేదు, లైట్గా కుక్ అయింది. సో నేను హల్దీ వేసిన, తోట సాల్ట్ వేస్తే కొద్దిగా తొందర కుక్ అవుతుంది. అండ్ అలాగే కొద్దిగా జింజర్ పేస్ట్ కూడా వేయాలి. సో ఇంట్లో దంచి పెట్టిన జింజర్ గార్లిక్ పేస్ట్ టైప్స్గా మనం మేక్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఆనియన్స్లో మనం వేసి కొద్దిగా ఫ్రై లాగా చేసి తర్వాతకి గ్రేవీ రావడానికి మనం టమాటోస్ యూజ్ చేయొచ్చు. కాకుండా మెత్తగా మంచిగా ఉండాలి అంటే ఫస్ట్ టమాటోస్ వేసుకొని ఆ తర్వాత మంచిగా గ్రేవీ అయిన తర్వాతకి మనము ఈ ప్రాన్స్ వేసుకుంటే అప్పుడు బాగుంటుంది. సో ఎట్లయినా నేను ఒక స్టైల్గా వేస్తున్నా. ఆనియన్స్లో నేను వేసి కొద్దిగా ఫ్రై లాగా చేసి ఆ తర్వాతకి గ్రేవీ కోసం నేను టమాటోస్ యాడ్ చేస్తాను. సో మనం కడిగి పెట్టేసుకున్నవి రెడీగా ఉన్నాయి, అవి దాంట్లో చేసుకున్నాం. పెట్టుకోండి అంటే ప్రాన్స్ చాలా చిన్నవి కాబట్టి మాడిపోతాయి తొందరగా. సో అది వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కలుపుకోవాలి. నేను కూడా చూపిస్తాను. సో గైస్ ఇది కుక్ అవుతుంది మంచిగా. ఇంకా మంచిగా కుక్ అయిన తర్వాతకి టమాటోస్ ఇంకా కుక్ అవ్వలేదు, మనకు కొద్దిగా అది కొద్దిగా కుక్ అయిన తర్వాతకి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. తర్వాతకి మసాలాస్, ఆ తర్వాతకి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సూపర్ టేస్ట్ వస్తుంది. సాల్ట్ వేయడం మర్చిపోకండి, సాల్ట్ వేయకపోతే ఇవన్నీ వేసినా టేస్ట్ రాదు. సో సాల్ట్ ఇస్ మెయిన్ థింగ్. ఇవన్నీ అంటే మనం స్పైసీ చేసిన తర్వాతకి మనం సాల్ట్ యాడ్ చేస్తాం. ఓకే, సో ఆల్మోస్ట్ డన్. మనం స్పైసెస్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. దాని తర్వాతకి కట్ చేసుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. సో నేను స్పైసెస్ యాడ్ చేసేస్తాను, మసాలాస్ ఏవైతున్నాయో. సో ఆఫ్టర్ 5 minutes ఐఎమ్ యాడింగ్ స్పైసెస్ అనమాట. నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేస్తాను, కొద్దిగా స్పైసీ ఉంటుంది. అండ్ రెడ్ చిల్లీ కూడా వేస్తాను.